నిజాయితీగా గెలిస్తే ఆ గెలుపు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు చూపించాను. ఏంట్రా నువ్వు చూపించేది? ఇంకా నీకు అర్థం కాలేదా? మీ తాత నీతో ఇంత ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళవుతుంది? మీ అమ్మ నిన్ను ఇంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఎన్నాళ్ళవుతుంది? నువ్వు పెద్దదానం అయిపోయావు గాని, లేదంటే మీ తాత నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఇల్లంతా తిరిగేవాడు. దీపా గారికి అసిస్టెంట్గా తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అన్న మీ తాతే వారసురాలంటే నువ్వమ్మా అని చెప్పాడంటే ఈ గెలుపు నీకెంత గౌరవం తీసుకొచ్చిందో నీకు అర్థం కావట్లేదా? రేయ్, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. నాకు నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. మరెందుకు నాతో పాటు అరుస్తున్నా? నువ్వంటే నాకిష్టం కాబట్టి. నువ్వంటే నాకిష్టం లేదు. నిన్నిష్టపడమని ఎవడు అడిగాడు? నేను నిన్నిష్టపడుతున్నాను, అది నా ఇష్టం. నువ్వు ఇష్టపడొద్దు, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని మార్చమంటేనే కదా నీకు ప్రాబ్లం. నేను నీకివ్వాలనుకున్న క్లారిటీ ఏంటంటే, నువ్వు గెలుపు కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా కూడా గెలవచ్చు. ఇదొక్కటే నీకు ప్రూవ్ చేయాలనుకున్నాను, ఈరోజు ప్రూవ్ చేశాను. ఈ సక్సెస్ ని నువ్వు ఎలా తీసుకుంటే బాగుంటుంది అని మాత్రమే నేను చెప్తాను. ఎలా తీసుకుంటే బాగుంటుందో అది నీ ఇష్టం. అసలు నా మంచి చెడు గురించి ఆలోచించడానికి నువ్వెవరురా? ప్రస్తుతానికి నీ లవర్ని. తాళి కడితే నేను నీ మొగుణ్ణి. జేరే, ఇంకొకసారి మాటను అంటే చంపుతా. ఎందుకు చంపుతావు? నేను నీ లవర్ని అన్నానే గాని నిన్ను నా లవర్గా ఉండమన్నానా? నేను నీ కాబోయే మొగుణ్ణి అని అన్నానే గాని నువ్వు నా కాబోయే పెళ్ళానివి అని అనుకోమన్నానా? నా అభిప్రాయానికి నీ అంగీకారం అవసరం లేదు. నా ప్రేమకి నీ అనుమతి అవసరం లేదు. నన్ను నువ్వు ప్రేమించొద్దు అనగానే ఆగిపోయాననుకో, అది ప్రేమేలా అవుతుంది? మనసివ్వడం నా ఇష్టం. అది తీసుకుంటావో లేదో నీ ఇష్టం. నువ్వు తీసుకోలేదు అని నేను తిరిగి తీసుకోలేను కదా. రేయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? చూడు బంగారం, నేనేం చెప్పాలనుకున్నానంటే, రేయ్ ప్లీజ్ రా. నువ్వు బంగారం గురించి చెప్పిన తర్వాత విలువ నిలకల్లేని బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. నన్ను అలా పిలుస్తుంటే అది నాకు తిట్టులా వినిపిస్తుందిరా. ప్రేమగా పిలిచానని నేననుకుంటున్నాను, తిట్టానని నువ్వు అనుకుంటున్నావు. డిఫరెన్స్ అనుకోవడంలోనే ఉంది గాని పిలుపులో లేదు బంగారం. పో, టార్చర్ పెట్టి చంపుతున్నావు కదరా. టార్చర్ కాదు బంగారం, ప్రేమ. మనం ప్రేమించిన వాళ్ళు బావుండాలని కోరుకోవడం కూడా స్వార్థమే. నేను స్వార్థపరుణ్ణే జోస్నా. అందుకే కేవలం కోరుకోవడం కాదు, నిన్ను మార్చాలనుకుంటున్నాను. నా ప్రేమ ఎప్పటికీ నీకే. థాంక్స్. గుండెని తొక్కుతున్నంత బాధగా ఉంది కదా. ఇవ్వాలనుకోవడం నా ఇష్టం, ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. పోయి డాక్టర్కి చూపించుకోరా నువ్వు. మరి ఇంత తేడాగా ఉన్నావేంట్రా? అది కాదు బంగారం, నేనిచ్చిన పువ్వు నీ తల్లో పెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి కాలి కింద తొక్కేస్తే బాధగా ఫీల్ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నట్ట, పువ్వుని ప్రేమిస్తున్నట్ట? నేను నిన్ను ప్రేమించడం నిజమైతే ఆ పువ్వుని నువ్వు ఏం చేసినా నేను హ్యాపీగానే ఫీల్ అవ్వాలి కదా. అనుమానమే లేదురా, నీ చెప్పు పోయింది. థ్యాంక్స్ బంగారం. మామూలు మనిషిలా ఆలోచించరా బాబు. థ్యాంక్ యూ సో మచ్. రే, నువ్విలాగే నా వెంట పడ్డావనుకో, నా కుడికాలు బొట్టన వెళ్ళు చాలు నేను తొక్కి అవతలేయడానికి. గుర్తుపెట్టుకో. బంగారం, కుడికాలు బోటనవేలు. ఐ లవ్ యూ బంగారం. ఎవరైనా చూస్తే మీకిద్దరు మనవరాళ్ళు ఇద్దరు మనవళ్ళు అనుకుంటారు. ఎవరేమనుకుంటే ఎందుకులే, నువ్వేమనుకుంటావో చెప్పు. నేనేమనుకుంటానండి? నిప్పులేందే పొగరాదు పారిజాతం. ఎవరు అనుకుంటున్నారని నువ్వు అన్నావంటే ఎంతో కొంత నువ్వు అనుకున్నట్టేగా. దీనికి ఇన్ని అర్థాలున్నాయండి? చాలా అర్థాలున్నాయి పారు. నేనేమైనా మీలా డిగ్రీలు చదువుకున్నానంట్రా అన్నీ తెలియడానికి? ఏదో లౌక్యం తెలియని దాన్ని తెలివి తక్కువతనంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటాను. లౌక్యానికి చదువుకి సంబంధం లేదు పారు, లౌక్యం బుద్ధికి సంబంధించింది. ఏదొకటి లేరా. నాతో నీకు జగడం ఎందుకు చెప్పు? నాకు ఒక కేక్ ముక్క పెట్టండిరా, తింటాను. నీకెంత కావాలో తీసుకోపారు. నేనెంత తింటాన్రా? తినుపారు, తిను. మరి నువ్వు కుక్కేస్తున్నావు, ప్రేమతోటి ప్రాణాలు తీసేసాలు ఉన్నావు కదరా.
నా ప్రేమ నీకు కూడా చూపించకపోతే ఎలా పారు? మీ ప్రేమలన్నీ మీ తాత తప్ప నేను భరించలేనురా. తాత చాలా భరిస్తాడు పారు. అలాగే క్షమిస్తాడు కూడా. జీవితాన్ని గెలవాలనుకునే వాళ్ళకి భరించడం, క్షమించడం రెండూ తెలియాలి బావా. నువ్వు చాలా డక్కా ముక్కలు తిని ఇక్కడి దాకా వచ్చావు కదా, నీకన్నీ అనుభవాలే. పారిజాతం, నీకెన్నిసార్లు చెప్పినా మరోసారి చెప్పించుకోవడానికి నువ్వే అవకాశాలు ఇస్తుంటావు. అది కాదండి. మనం మాట్లాడితే పిల్లలు దాన్ని చూసి నేర్చుకునేలా ఉండాలి, నొచ్చుకునేలా కాదు. మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని. ఏంటి పారు, తాత వెనకెళ్ళావు? అదేరా, మీ తాత ఏదో చెప్తున్నారు కదా, ఇప్పటి కూడా ఆయన వెనకే ఉన్నానని ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. పారిజాతం, నేను చెప్పింది నీ గురించి కాదు, మరి మీ వెనక ఎవరున్నారండి? నా గురించి కూడా కాదు. మరి ఎవరి గురించండి? దీప గురించి. తన గురించా? అవును పారిజాతం, మనం ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ గెలుపు తనదే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు కదా, కానీ ఆడదాని విజయం వెనుక కూడా ఒక మగాడు ఉంటాడు. దీపా విజయం వెనక కార్తీక్ ఉన్నాడు. నా మనసులో మాట చెప్పారు తాతయ్య గారు. మా తాత ఎప్పుడూ అంతే, అందరి మనసుల్ని చదువుతూ ఉంటాడు. ఏం సూరజ్, నువ్వేం మాట్లాడట్లేదు? ఒక మనిషి బలమైన సంకల్పంతో నిలబడితే అతను ఎన్ని తరాల్ని ప్రభావితం చేయగలడో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సార్. మీరు ఎప్పటికీ అందరికీ ఆదర్శంగానే ఉంటారు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో నీకు బాగా తెలుసురా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి. గెలిచినందుకు మేమంతా ఆనందంగా ఉన్నాం, ఓడిపోయినందుకు మాలిని అత్త ఎంత బాధపడుతూ ఉంటుందో. ఓడిపోయినందుకు బాధపడుతున్నావమ్మా? ఎవరు చెప్పారు మావయ్య మనం ఓడిపోయామని? అదేంటమ్మా, పోటీలో మనం ఓడిపోయాం కదా. ఓడిపోలేదు, కొత్త పాఠాలు నేర్చుకున్నాం. బాబాయ్ బలం ఇది అని మనము అంచనా వేశాం. మనం అంచనా వేసిన దానికంటే బాబాయ్ బలవంతుడు. నేను తలెత్తుకోలేనమ్మా. ఎందుకు తలెత్తుకోరు? నేను ఓడిపోయానమ్మా. నా మీద గొంతెత్తడానికి ఆ శివనారాయణకి నేనే అవకాశం ఇచ్చినట్టయింది. ఎందుకు గతాన్ని తలుచుకుంటారు? అది మర్చిపోలేకపోతున్నాను కాబట్టి. గతాన్ని మర్చిపోకపోతే భవిష్యత్తు ఉండదు మావయ్య గారు. అయితే గతాన్ని నువ్వు మర్చిపోగలవా? గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోగలవా? ఆ శివనారాయణ కుటుంబం కారణంగా నువ్వు ఇన్నేళ్ల నుంచి పడుతున్న బాధని మర్చిపోగలవా? ఆ కుటుంబం కారణంగా నువ్వేం నష్టపోయావు? మావయ్య గారు, మీరు చెప్పేవన్నీ నిజాలే. నష్టం మన కుటుంబానికి జరిగింది. గతంలో బాధని నాతో పాటు మీరు మోస్తున్నారు. కాని నేను మళ్ళీ ఈ కుటుంబాలు రెండూ ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. అది జరగదమ్మా. మీ కూతురు మీ దగ్గరికి రావాలి. ఇది వాడు జరగనివ్వడు. నేను దశరథన్నయ్య కోసం ఎదురుచూస్తున్నాను. వాడు తండ్రి గీసిన గీత దాటడు. మన ప్రయత్నమైతే మనం చేద్దాం మావయ్య గారు. ఇన్నేళ్ల తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చాం? మీ కన్న కూతురి దృష్టిలో మీరు చెడ్డవాడిగా మిగిలిపోకూడదనే కదా. మీరు కోరుకున్నది త్వరలోనే జరుగుతుంది. మనం ఓడిపోలేదు, మీ కూతుర్ని గెలిపించాం. ఎక్కడో దూరాన ఉన్న కూతుర్ని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. అది గెలుపు కాదా? దీనికి మీకు ఆనందం లేదా? ఈ సంతోషం మీరు అందుకునే బహుమతి కంటే గొప్పదా? కాదమ్మా, నా కూతురు కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నువ్వు నన్ను గెలిపించావు. నా కూతురు మళ్ళీ నా దగ్గరకు వస్తుందన్న నమ్మకాన్ని కల్పించావు. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. థ్యాంక్ యూ మావయ్య గారు. ఓడిపోయింది మీరు కాదు మావయ్య గారు, నేను. ఇది మీకు కాదు, నాకు అవమానం. అయినా ఒకందుకు మంచే జరిగిందిలే. బాబాయ్ బలం తెలిసింది. ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకో బాబాయ్. నీకు మరో సెలబ్రేషన్ లేకుండా చేసే పూచి నాది. ఆ కతే, నువ్వు ఇంటికెళ్ళేటప్పుడు కేక్ తీసుకెళ్ళటం మర్చిపోకు. వద్దులే తాత. నీకు కాదులేరా, నా కూతురికి నీ కూతురికి. సరే తాత. ఈ దరిద్రాలు మనం భరించలేము, దూరంగా పోతేనే బెటర్. మీరు మాట్లాడుతుండండి, నేనిప్పుడే వస్తాను. మమ్మీ! అయ్యో జ్యోత్స్న! అయ్యో జ్యోత్స్న!
రక్తం వస్తుంది. జ్యోత్స్న ఉండండి. నాకు దెబ్బ తగిలిన దానికంటే సూరజ్ చెస్టులే ఎక్కువ షాకింగ్ గా ఉన్నాయి. చూసుకోవాలి కదండి. ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూసారా? అందరూ సంతోషంగా ఉన్న టైంలో మీకు ఇలా జరిగింది. సారీ అండి. జ్యోత్స్న గారికి గాయమయ్యి రక్తం వస్తుంటే చూడలేకపోయాను. అసలు ఈ పూలకుండి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇంజెక్షన్ చేయిస్తే మంచిదేమో. బ్రదర్, జ్యోత్స్న గారిని క్లినిక్ తీసుకెళ్తారా, లేదంటే డాక్టర్ గారిని ఫోన్ చేసి రమ్మంటారా? అవసరం లేదు. అంత చూసుకోకుండా ఎలా తన్నుకున్నావు? అమ్మా సుమిత్ర, తనని పైకి తీసుకెళ్ళు. రాజోత్స్న నడవగలను. నడిచావు కదా. అది కాదు మమ్మీ, ఈ పూలకుండి ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి. పదా. ఆయింట్మెంట్ రాయడంతో పాటు టాబ్లెట్ కూడా ఇవ్వండి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంది నా దగ్గర, ఇవ్వమంటారా? నా దగ్గర ఉందిలే బాబు. జ్యోత్స్న పద రా. పాపం జ్యోత్స్న గారు ఉదయం లేచి ఎవరి మొహం చూశారో ఏంటో. కుడికాలు బొటన వేలికి గాయమైంది. నువ్విలాగే నా వెంట పడ్డావనుకో, నా కుడికాలు బొటన వేలు చాలు నేను తొక్కి అవతలేయడానికి. ఇది వీడు కావాలని చేశాడా లేదా అనుకోకుండా జరిగిందా? జాగ్రత్త. మెల్లగా. ఏంటి సీఓ గారు, ఏంటి సైలెంట్ గా పక్కొచ్చేశారు? ఈ రోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది బావా. ఏంటి? సూరజ్ జోష్నని ఇష్టపడుతున్నాడు. నీతో చెప్పాడా? చూస్తుంటే అర్థం కావట్లేదా? వాళ్ళిద్దరూ పిల్లి ఎలకల్లా కొట్టుకుంటారు కదా. జరిగింది చూస్తే నీకేం అనిపించట్లేదా? అనిపించడానికే ఉంది. అక్కడ పూలకొండి ఉంది, చూసుకోకుండా జ్యోత్స్న తన్నింది. బ్రదర్ మంచోడు కాబట్టి కట్టుకట్టాడు. పారి మంచోడేంట్రా, పెద్ద జాదుగాడు. కాలికి రక్తం వస్తుంటే కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు కదా పారు. అయ్యో అదంతా డ్రామారా. డ్రామా ఏంటి పారు, అంతా కళ్ళ ముందే జరిగితేను. చూసుకోకుండా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని పూలకొండి తన్నింది జ్యోత్స్న. అయ్యో అసలు పువ్వులు కుండి పెట్టిందే బాడ్రా. ఏంటి? పూలకుండి పెట్టింది సూరజ. ఆ, అవును. ఏంటి బాబు పూలకుండిని కన్నార్పకుండా చూస్తున్నావు? మెట్లకి కుడి పక్కనున్న పూలకుండి ఎడం పక్కన పెడితే ఎలా ఉంటుందా అని చూస్తున్నానండి. ఎందుకు బాబు? ఏది నువ్వు ఉన్న చోట ఉంచవా? మెట్లకి ఎడం పక్కన పూలకుండి ఉంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడకి ఆరోగ్యం బాగుంటుందని ఎక్కడో చదివానండి. హా, ఇలాంటి చాదస్తాలన్నీ నేను నమ్మను బాబు. నేను నమ్ముతానండి. ఈ ఇంట్లో పెద్దావిడంటే నేనే. కాస్త ఆరోగ్యం జాగ్రత్త అండి. అమ్మో, ముసలోడు ముందు పెళ్ళం పోయినట్టే నేను పోతానేమో. నా చాదస్తం కాకపోతే నమ్మితే పోయేదేముంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏమిటో ఎందుకో నాకు నిన్ను నమ్మాలనిపిస్తోంది బాబు. నమ్మకమే జీవితం అండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇటున్న పూలకుండి నటు పెట్టేయండి. అలవాటు పోతుందేమో బాబు. దీంట్లో అలవాటే ఉందండి. ఇటున్న పూలకుండీని అటు పెట్టేవనుకో, అలవాటు లేని వాళ్ళు తన్నుకుంటారు కదా. అంత చూసుకోకుండా నడిచే వాళ్ళు ఎవరుంటారండి? అంతేనంటావా బాబు? అంతేనండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ మెడపట్టితో ఈ పూలకుండీనట్టు పెట్టడం కష్టమేమో బాబు. బా, చాలా సింపుల్ అండి. ఈ గ్లాస్ పట్టుకోండి. అయిపోయింది. అదిరా జరిగింది. మరి ఈ విషయం అక్కడెందుకు చెప్పలేదు? ఈ పూలకుండి జరిపింది నీకోసమేనని ముందుగానే వాడొక మాట చెప్పు ఉంచాడు కదరా. నేను మీతో చెప్తే వాడేమంటాడో తెలుసా? పారిజాతం గారి కోసం జరిపాను అంటాడు. హా, కాదురా, పారిజాతం గారి జరపమన్నారు అంటాడు. అంతకు తెగించాడు పారు. అయ్యో లేదురా, వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. కావాలని జోష్నకి దెబ్బ తగలాలనుకుంటాడా? దీని వెనకాల ఇంకేదో ప్లాన్ ఉంది దీపా. ఊరుకోపారు. పురావస్తు పరిశోధన శాఖలో పనిచేసేదానిలాగా అన్నిట్లోనూ గుణపం పెట్టి తప్పడమే. అది కాదురా, ఆ సూరజ్ నీతో మాట్లాడుతూ కూర్చుంటే మాకు టైం వేస్ట్ గానీ దీపా వెళదాం పదా. అలాగే బావా.